గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి. 15 years ఇండస్ట్రీలోకి వచ్చి ఫస్ట్ 2000 హీరోగా అయితే కానీ యాజ్ ఏ ఆర్టిస్ట్గా 15 years కంప్లీట్ చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఈ ప్రయాణం? చాలా హ్యాపీగా ఉందండి. ఒకవేళ డే 1 నాకు ఈ స్టేజ్లో ఉంటాను అని ఎవరైనా చెప్పుంటే ఐ వుడ్ హావ్ సెడ్ వావ్, మంచి మంచి సినిమాలు చేసే అవకాశం ఉంది, పెద్ద పెద్ద మంచి డైరెక్టర్లతో చేసే అవకాశం దొరికింది. SMS కానీ, ప్రేమ కథా చిత్రం కానీ, సమ్మోహనం, భలే మంచి రోజు, శమంతక్ మణి, నన్ను దోచుకుంటాడు, శ్రీదేవి సోడా సెంటర్, హరోం హరా. సో ఐ మీన్ ఐ థింక్ ఐ హావ్ డన్ సమ్ ఫిల్మ్స్ దట్ ఆర్ కొన్ని మెమరీస్లో ఇట్ విల్ బీ దేర్ ఫర్ మీ. ఓకే, అంటే మీరు బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ నిజం చెప్పాలంటే. అంటే నాన్న మంచి బిజినెస్ మ్యాన్, అంటే మీరు అనుకుంటే బిజినెస్లోకి దిగి చేయొచ్చు, కానీ మీరు ప్యాషనెటెడ్గా సినిమాకి గ్రోత్ చూపిస్తూ, వేరియేషన్ చూపిస్తూ కంటిన్యూ అవుతున్నారు. ఏంటి సార్ సినిమా అంటే అంత ప్యాషన్ మొదటి నుంచి కూడా మీకు? యా, అంటే ఐ నెవర్ రియలైజ్ నాకు సినిమా అంటే కెరియర్గా తీసుకుందామని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే మనకి విజయవాడలో పుట్టి పెరిగినప్పుడు మనం ఇంజనీరో, డాక్టరో లేకపోతే వేరే ఏమైనా చూస్ చేసుకున్నాం అంటే కనుక కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టు, సినిమాలోకి వెళ్దాం, యాక్టర్ అవుదాం అన్నప్పుడు వీడు ఏదో తేడాగా ఉన్నాడు రా అని చెప్పి అనుకుంటుంటారు. సో మేబీ బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో నేను ఎప్పుడు అది ఎక్స్ప్రెస్ చేయలేదు. బట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వన్స్ ఐవ్ గ్రోన్ అప్, అప్పుడు ఇట్స్ ఆల్వేస్ మనం ఒక క్వశ్చన్ అడుగుతాం, ఎక్కడికి వెళ్తే మనం 100% ఇవ్వగలం. సో నాకు అప్పుడు కనిపించింది సినిమాకి నేను అలసిపోకుండా కష్టపడగలను. ఇప్పుడు ఈ సినిమాకి చూస్తే కనుక 24 hours కంటిన్యూస్గా షూట్ చేసింది, ఒక 8 to 9 days ఎవ్రీ డే 18 hours షూట్ చేసిన. బట్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ డే నేను ఏదో టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ కూడా నాకు ఎప్పుడు రాలేదు. సో వెన్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ అన్ ఇంట్రెస్ట్, దట్స్ వెన్ అక్కడ మనం 100% ఇవ్వగలం. సో నాకు అలాగా సినిమాలు అంటే ఇంట్రెస్ట్ రావడం జరిగింది.